ఆల్ రైట్, మొత్తానికి హిట్ 3 టీజర్ రిలీజ్ అయిపోయింది. టైమ్ సెన్స్, దాట్స్ వెరీ గుడ్. ఓకే, అర్జున్ సర్కార్ మరి ఎంత సైకోనో చూద్దాం. ఓకే, సార్ మీకు ప్రాబ్లం లేదంటే ఒక పేరు చెప్తా. అర్జున్ సర్కార్. ఈ కేసు ఆడికి ఇవ్వడంలో ప్రాబ్లం ఏం లేదు కానీ ఈడి లాఠీకి దొరికినోడి పరిస్థితి ఆలోచిస్తేనే భయం వేస్తుంది. అబ్బోర్ నాయనో, మర్డర్స్ చేస్తున్నారంటే ఏదో మోటివ్ ఉంది. చేయముందు పెట్టి మెథడ్లో మర్డర్స్ చేస్తున్నారంటే, అందరూ ఒకే మెథడ్లో మర్డర్స్ చేస్తున్నారంటే ఏదో మోటివ్ ఉంది. చేయముందు పెట్టి చెప్పి నిన్ను చూసినప్పుడే డౌట్ వచ్చింది నాకు. ఒక పోలీస్ ఆఫీసర్ వేనా నువ్వు? అదే అనుకుని మోసపోయారు ఇన్నేళ్ళు జనం. మీకు చూపిస్తా ఒరిజినల్. అరే వీళ్ళందరూ పోలీస్ ఆఫీసర్లు అనుకుంటా కదా, స్క్వాడ్. కాదు కాదు, ఓకే ఓకే ఓకే. అంకమ్మా, ఓకే నువ్వు చంపేసుకుని వెళ్ళిపోను అన్న బంగారు కొండ. అమ్మో నాయనో, మీరు అదే ఇక్కడ కొట్టేటప్పుడు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే డైలాగ్లో అందరూ ఒకేలాగా చంపుతున్నారు. అంటే జనరల్గా ఓకే ఆ సైకో ఎవడో ఒకే ప్యాటర్న్ని ఫాలో అవుతున్నాడు, ఇలాంటి డైలాగ్స్ యూస్ చేస్తారు కదా జనరల్గా. బట్ అందరూ ఒకేలాగా చంపుతున్నారు అని వచ్చిందనమాట. అట్లాగే అసలు అబ్బో ఇది ఒకటేమో మనకి మంచు క్లైమేట్ ఒకటేమో నార్మల్ది, ఇంకోటి మనకి ఎడారిలో ఉంది సార్, అదే డెజర్ట్ కైండ్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఇది. అది మొత్తం కాదు కదా, ఇది మన కార్తీక్ గారిది. నేను మళ్ళీ కాపీ కొట్టారు అట్లా కాదు, అంటే అది చెప్తున్నా. అదే మనకి కార్తీక్ గారి మూవీలో ఉండేది కదా కాకినది, అదే మొత్తం దుమ్ము కొడుకు ఉండిద్ది వాళ్ళు, అది ఊరుండిద్ది రాజస్థాన్, అంటే ఎడారి టైప్ అనమాట. సో అలాంటిది ఒకటి కనిపిస్తుంది. అప్పు చాలా మంది అంటే కేసు సాల్వ్ చేయడానికి అంత లాంగ్ వెళ్ళిపోతున్నారా అనుకోవచ్చా? ఇదైతే అసలు ఇంతకు మనకి టీజర్ ఓపెన్ చేసేటప్పుడు నేను మంచి బాల్ ఉన్నాయి, ఓకే మనం వెళ్ళి పార్టీ చేసుకున్నట్టు చెత్తలో కత్తి పట్టుకున్నప్పుడు అబ్బో అనిపించింది. బట్ గోర్ అనేది మాత్రం చాలా చాలా ఎక్కువ ఉంది. బట్ వీళ్ళు వచ్చి కొంచెం తెలివిగా కట్ చేశారు. అంటే లాస్ట్ టైం హిట్ 2 అనేది కొంచెం బాడీ పీసెస్ అనేవి అలా చూపించడం వల్ల సెన్స్, అంటే యూట్యూబ్ వాడు ఇంకా ఏజ్ రిస్ట్రిక్షన్ పెట్టాడు అనమాట. బట్ ఈసారి అలా ఇంత ఎందుకులే అని చెప్పేసి అంటే లైట్గా చూపించారు కానీ అది మరి అంత ఇన్డెప్త్ క్లారిటీగా చూపిలా. థియేటర్లో మనకి ఇలా నా ఫిక్స్ అది మొత్తం క్లియర్గా చూపిస్తారు అనుకోండి. వెనక నుంచి మొత్తం లాగేయడం, చర్మం లాగేయడం. అబ్బో అసలు ముందు ఈయన దగ్గర, ఈ అర్జున్ సర్కార్ దగ్గర ఎంత ఉంటుందో. ఓకే మ్యాన్, ఇట్స్ గుడ్. నేనైతే ఫస్ట్ అంటే ఈ విజువల్ చూసినప్పటినీ ఇదేంటారా కామెడీ, ఓకే మనోడే మొత్తం అందరిని వేసేస్తున్నాడు అంటే వెనక తక్కువ మంది చూసారు, వెనకాల స్క్వాడ్ బ్యాచ్ కైండ్ ఆఫ్ అనుకున్నాను. అంటే జనరల్గా ఎవరు సోలోకి వెళ్ళరు కదా, అలా అనుకున్నాను అనమాట. కానీ కొంచెం అర్థమైన తర్వాత ఓకే రైట్ విలన్ డన్లోకి వచ్చి వాళ్ళని వేస్తాడని చెప్పేసి. బట్ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మనోడు మరి ఇంత బ్రూటల్గా చంపేస్తాడని చెప్పేసి. ఇట్స్ గుడ్ మ్యాన్, బాగుంది. అండ్ హోప్ థియేటర్లో ఒక మంచి క్రేజీ క్రైమ్ అండ్ ఆ ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ అనేది క్యారెక్టర్స్తో ఆడుకోవటం, మెలగాలు తిప్పటం, అట్లాగే అర్జున్ సర్కార్ లాంటి మెంటలోని ఇంకెంత మెంటలోని చేస్తారు. సో ఐ మీగల్లీ వెయిటింగ్ మ్యాన్. రీసెంట్ టైమ్స్లో మనకి తెలుగులో ఒక మంచి క్రేజియస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అనేది రాలేదు. అంటే రీసెంట్గా చెప్తున్నా, పెద్ద గేమ్ లేదు. అందరూ అంటే లవ్ స్టోరీలు అంటారు ఏంటో. ఓకే సో చూద్దాం ఈసారి మనల్ని ఎంతలా ఇంప్రెస్ చేస్తారు. అండ్ దిస్ వన్ గోస్ ఫర్ ది అబ్సల్యూట్లీ ప్యూర్ గోల్డెన్ స్టార్. సో యా
అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇట్ వాజ్ ఓకే ప్రొడక్షన్ క్వాలిటీ కానీ సినిమాటోగ్రఫీ కానీ ఇట్స్ గుడ్ మ్యాన్, బాగానే మెయింటైన్ చేస్తున్నారు. సో యా ఓకే అర్జున్ సర్కార్ మన లవ్లీ బాయ్ మంచి బౌలర్ లాగా వైట్ సూట్ వేసుకొని రక్తంతో ఏర్లై పై చేస్తున్నాం. ఇట్స్ గుడ్ ఓకే. అండ్ ఇఫ్ దాట్స్ ఇట్ మ్యాన్, సబ్స్క్రైబ్, ఎంజాయ్ ఇట్, అండ్ I'll catch you on the next one.